కృష్ణే నామ రసత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. యో నిత్యమచ్యుత నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి చోచ్చిష్టాయాం సజినగళితం యబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయయేవాస్తు భూయః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్న విభూషితం సంపత్కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత వైభవంలో 10వ రోజుకు చేరుకున్నాం. ఇప్పటి వరకు గోదాదేవి ఈ వ్రతాచరణలో 4 గోపికలను మేల్కొల్పి ఇవాళ మరొక గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు. ఈ గోపికలు మామూలుగా వ్రతాచరణ చేస్తున్నటువంటి మనలాంటి గోపికలు కాదు, భగవద్ అనుభవనిష్ఠులైనటువంటి మహానుభావులు. ఇవాళ మేల్కొల్పబడేటువంటి గోపిక మహానుభావులు ప్రపన్న జనకూటస్థులు నమ్మాళ్వార్. నమ్మాళ్వార్లని ఇవాళ ఈ పాసురంలో భగవద్ అనుభవజనితమైనటువంటి కటాక్షాన్ని మా మీదకు అనుగ్రహింపచేయమని చెప్పి స్వామిని ప్రార్థన చేసేటువంటి ఓ విలక్షణమైనటువంటి పాసురం. భగవంతుణ్ణి ఎలా పొందాలి, ఎంత తేలికో అని నిరూపించి చూపించినటువంటి ఆమె గోదాదేవి. మనందరం కూడా భగవంతుడు కావాలి అని కోరుకుందామా, భగవంతుడు మనకిచ్చేటువంటి వాటిని కోరుకుందామా? ప్రశ్న. భగవంతుడు కావాలని మనం కోరుకుందామా, భగవంతుడు ఇచ్చేవి కావాలి అని మనం కోరుకుందామా? అంటే భగవంతుడు ఇచ్చేవి మనం నిలబెట్టుకుంటే మన దగ్గర ఉంటే, లేకపోతే వెళ్ళిపోతాయి. ఆయన అనంతమైన సంపద ఇచ్చాడు అనుకోండి, ఆ సంపద వల్ల మనకు వడలు తెలియదు అనుకోండి, అహంకారం పెరిగిందనుకోండి, ఏమవుతుంది? ఉన్నది కాస్త పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే భగవంతుడే మన దగ్గరే ఉన్నాడు అనుకోండి, నువ్వు నా దగ్గరే ఉండవయ్యా అన్నాడు అనుకోండి, ఆయనకున్నవన్నీ మన దగ్గరే ఉంటాయి. జ్ఞానం కానీ, బలము కానీ, వీర్యము కానీ, తేజస్సు కానీ, సౌశీల్యం కానీ, సౌలభ్యం కానీ, వాత్సల్యం కానీ, కృపాగుణం కానీ, దయాగుణం కానీ ఆయనకి వెరసి అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గరే ఉంటాయి, స్వామి మన దగ్గర ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అనుభవాన్ని చాలా తేలిగ్గా మీరందరూ కూడా పొందవచ్చును అని గోదాదేవి మనకి ఆచరణాత్మకంగా చూపించింది. ఎక్కడండి? ఈ భూమండలంలోనే. మరెక్కడండి? మనకు చాలా దగ్గరలోనే. ఎక్కడ? శ్రీవిల్లిపుత్తూరు.
శ్రీవిల్లిపుత్తూరు ఎక్కడో తెలుసునా అందరికీ? ఎంతమంది వెళ్ళారు శ్రీవిల్లిపుత్తూరు? సంప్రదాయంలో బాగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు, ఇంకా చాలామంది వెళ్ళాల. గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం శ్రీవిల్లిపుత్తూరు. ఎక్కడ ఉందో తెలిసినా ప్రస్తుతం తమిళనాడులో మధురై మీనాక్షమ్మ దేవాలయం ఉంది కదా, దానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యక్షేత్రం ఉన్నది. దాని యొక్క గాలి గోపురమే తమిళనాడు వారు, ప్రభుత్వం వారు రాష్ట్రానికి చిహ్నంగా వారు పెట్టుకున్నారు. ఎంత గొప్ప విశేషమో. కాబట్టి గోదాదేవి యొక్క అనుగ్రహం ఆ రాష్ట్రానికంతా ఉండాలి అని ఎవరో మహానుభావులు అలా ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రం ఎలాంటిదో తెలుసునా? డిఎంకే పార్టీ ఉండేది. నాస్తికులైనటువంటి వారు పరిపాలన చేశారు. అక్కడే ఉన్నాయి ఆళ్వార్లు, అక్కడే పుట్టారు. ఆళ్వార్లు వేంచేసి ఉండటమే కాకుండా దివ్య ప్రబంధాలన్నీ అక్కడే మనకు వచ్చాయి. మనందరికీ చాలా పరమ ప్రామాణికమైనటువంటి దివ్యక్షేత్రం శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు మొదలైనటువంటి దివ్యక్షేత్రాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అలాంటి క్షేత్రం, అలాంటి ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కూడా మనకు తెలిసినటువంటి సన్నివేశమే. మన పెద్దజీయర్ స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి కాలంలో ఆ ప్రాంతంలో రామస్వామి నాయకర్ అనేటువంటి ఒకానొక హేతువాది, భగవంతుడంటే గిట్టనటువంటి ఆయన రామాయణాన్ని అవమానం పరిచారు. దాన్ని ఊరేగింపు చేసి దాన్ని సంస్కారం చేయటం జరిగిందనమాట. అదంతా కూడా బ్రహ్మ, ఏమీ దేవుడు లేడు, దయ్యము లేడు అని చెప్పి. అది స్వామివారు, పెద్దజీయర్ స్వామివారు వేంచేసి ఉన్నప్పుడు ఆ సన్నివేశం జరిగింది. వారికి తెలిసింది, చాలా బాధ కలిగింది. అరరే, భగవద్ రామానుజ స్వరూపులుగా వారి సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సన్నివేశం జరిగిందా అని కలత చెందారు. ఏం చేయాలి? ఎక్కడ పోగొట్టుకున్నామో తిరిగి అక్కడే లభింపచేసుకోవాలి. ఏదైనా సరే, ఎవరైనా ఎక్కడ పోయిందో దాన్ని మళ్ళీ దొరికి పెట్టకపోవాలి. అందుకని స్వామివారు ఎక్కడైతే అవమానించాడో అక్కడికి వెళ్ళి రామాయణాన్ని పారాయణ చెయ్యాలి అని చెప్పి సంకల్పించారు. మొట్టమొదట ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు అక్కడ. ఆ నేపథ్యంలో బజార్లోనే శుభ్రం చేసేసి అక్కడే పారాయణ చేయించారు స్వామివారు. అది చూసిన తర్వాత కొంతమంది సంప్రదాయజ్ఞులు ఓ ప్రాంతాన్ని ఇచ్చి ఆ క్రతువును పూర్తి చేశారు. దాని తర్వాత స్వామికి అనిపించింది, అరే, రామవైభవం, రామనామ వైభవం ఆసేతు సీతనగ పర్యంతము కూడా రామనామాన్ని పలికించాలి, రామాయణాన్ని గానం చేయాలి, రామాయణంలో ఉన్నటువంటి వైభవాన్నంతా కూడా చాటి చెప్పాలి, రామస్తంభాలు నాటాలి అని ఒక సంకల్పాన్ని వారు చేశారు. ఆ సంకల్పంగా 9 సంవత్సరాల పాటుగా తమ యొక్క అతిమానుషశీల వ్రత వేషంతో ఆసేతు సీత నగ పర్యంతము కూడా 108 దివ్య క్షేత్ర 108 చోట్ల శ్రీరామ మహాక్రతువులను నిర్వహించడం జరిగిందనమాట. మా పక్కనే ఉన్నది రామనామ క్షేత్రంలో కూడా స్తంభం ఉన్నది, శ్రీరామ మహాక్రతువు స్తంభం అని చెప్పి. ఏం చేశారు? ప్రతి చోట 27 రోజుల చొప్పున పునర్వసుకు ప్రారంభించి పునర్వసు పర్యంతము కూడా ఆ యొక్క పారాయణ చేసినటువంటి యజ్ఞానికి సంబంధించినటువంటి సమయం.